సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాడు ఈ స్కూలు ప్రారంభం సందర్భంగా ఇచ్చేసిన తడికిలపూడి గ్రామం, ఇతర మండలంలో ఇతర గ్రామాల నుంచి వచ్చిన సోదరులందరికీ, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటి పాత చరిత్రలో ఇప్పుడు అనవసరమైన ఈ స్కూల్ ప్రారంభోత్సవం సమయంలో కూడా మురళీమోహన్ గారు మేమందరం వచ్చి ఇలాగే ఉపన్యాసాలు చెప్పడం జరిగింది ఒకప్పుడు. అయితే వారి స్వయం ప్రసాదంతో మళ్ళా తిరిగి దీన్ని ఈ స్థితిలో ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి గత యాజమాన్యం తెచ్చుకుంది. అయితే సంక్షోభంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని కంగారు పడుతున్న సమయంలో దీన్ని విద్య మీద మక్కువతోనే వారి యాజమాన్యం వారి చేతుల్లో లేకపోయినా దీని మీద చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ ప్రస్తుత యాజమాన్యం వారు అదే డబ్బులు వేరే వ్యాపారాల్లో పెట్టుకుంటే చాలా సంతోషంగా వారు వ్యాపారాలు చేసుకుని చాలా అభివృద్ధి పదంలో వచ్చేవాడు. అయినప్పటికీ సంక్షోభంలో ఉన్నప్పటికీ ధైర్యంగా దీన్ని తీసుకొని ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులు తొలగించి ఇక్కడ విద్యార్థులందరినీ మంచి భావి పౌరులుగా తయారు చేసి ఈ స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే ఉద్దేశంతో ధైర్యంగా వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, సార్ ఇక్కడ మంచి వసతులు అయితే బిల్డింగులు అన్నీ ఉన్నాయి, మీరు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని నియమించి మంచి విద్యని అందించి కేవలం విద్య ఒకటే కాకుండా క్రమశిక్షణ గల విద్యార్థుల్ని, భావి భారత పౌరుల్ని, అలాగే వారి మానసిక ఉల్లాసానికి మంచి పీఈటీలను కూడా నియమించి వారిని ఏదో ఒక మీరు అన్నీ చేయాలంటే అన్ని ఆటలు పోటీల్లో అన్నింటిలోనూ పాల్గొనేలా చేయాలంటే కష్టం మన ఏరియాలో. ఏదో ఒకటి రెండు ఐటెంలు ఎంచుకొని ఇక్కడి నుంచి మీ విద్యార్థుల్ని ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా పంపించే స్థితికి అందులో తీసుకురావాలని కోరుకుంటూ, ఏ విద్యార్థి అయినా బయటికి వెళ్ళి నేను ఫలానా స్కూల్లో చదివాను అని ధైర్యంగా సంతోషంగా చెప్పుకునే స్థితికి ఇక్కడ విద్యార్థుల్ని తయారు చేయాలని కోరుకుంటూ, మీ స్కూల్ దినదినాభివృద్ధి చేస్తూ మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ, ఎప్పుడైనా మా అవసరం మీకు వచ్చినప్పుడు నిస్సంకోచంగా ఫోన్ చేయండి. మా శాయశక్తుల మేము ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియపరచుకుంటూ సెలవు.